అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఆలింగనం. రచయిత్రి బలభద్రపాత్రని రమణి గారు రాశారండి ఈ కథని. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆముక్త అంటే ముట్టుకోబడనిదట, అదే నా పేరు. బాల్యం చాలా అందమైంది, కానీ అది సజావుగా సాగితేనే, లేకపోతే నెమరు వేసుకున్న కొద్దీ అది దాటిపోయినందుకు సంతోషంగా ఉంటుంది. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసిన వాళ్ళ మొహాలు ఎన్నెన్నో గుర్తుకొస్తూ ఉంటాయి. ఎత్తు అరుగులో ఇల్లు, లోపల వెలుతురు గాలి చొరబడలేని 2 ఇరుకిరుకు గదులు ఉండేవి. వంటిల్లు పొగ చూరిపోయి అందులో ఒక ఆకారం ఖళ్ళని దగ్గడం వలన అది అమ్మ అని తెలిసేది. అమ్మ దగ్గు పగలు పొగ వల్ల, రాత్రి చలి వల్ల అనుకునేవాళ్ళం. అరుగు మాకు చాలా సౌకర్యంగా ఉండేది. పొద్దుటే తాతగారు అక్కడే జపం చేసుకునేవారు, నాన్న గడ్డం చేసుకునేవాడు. అక్కలిద్దరూ ముగ్గు నేర్చుకోవడానికి, ముచ్చట్లు చెప్పుకోవడానికి పనికి వచ్చేది. సాయంకాలం మాత్రం డేవిడ్ సార్ రావడంతో నాకు అరుగంటే ఏవగింపు కలిగేది. అరుగు మీద పుస్తకాల సంచి వేసుకొని సార్ ఎదురుగా కూర్చునేదాన్ని. కానీ లోపల నుండి అమ్మ ముక్తా అని పిలిచి ఏ ఉల్లిపాయలు తెమ్మంటుందేమోనని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. డేవిడ్ సార్ చీకట్లో అసలు కనిపించేవాడు కాదు. నవ్వితే మాత్రం పళ్ళు తెల్లగా మెరుస్తూ కనిపించేవాడు. అతను మా స్కూల్లో పీటీ సార్. నాన్న నాకు ప్రైవేట్ చెప్పడానికి 10 రూపాయలు ఇచ్చి కుదిర్చాడు. నాకు ప్రైవేట్ చెప్పడం కన్నా అతడు తొడపాసం పెట్టడం ఎక్కువగా ఉండేది. ఎర్రగా కమిలిపోయిన తొడ చూసుకుంటూ ఏడుపు బెగపట్టుకునేదాన్ని. పొడుగు పరికిణీలు వేసుకుంటానంటే అక్కలిద్దరూ ఒప్పుకునేవాళ్లు కాదు. పరికిణీ వేసుకుంటే చాలా వరకు ఆ బాధ నుండి తప్పించుకునేదాన్ని. అప్పుడు బొగ్గ మీద గిల్లేవాడు. నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగితే తృప్తి పడేవాడు. అప్పుడు శాడిస్ట్ అన్న అబద్ధం తెలియదు గాని ఇప్పుడు తెలుస్తుంది. నా బాధలు మొదటిగా గమనించిన వాడు ఎదిరింటి శివ. నాకన్నా 4 ఏళ్లు పెద్దవాడు. 2 క్లాసులు ఎక్కువ చదివేవాడు. అస్తమాను తమ డాబా ఇంటి ముందున బాదం చెట్టు ఎక్కి కూర్చునేవాడు. నేను అటు చూస్తే కాయ కావాలా అని సైకిల్ చేసేవాడు. తల ఊపగానే గుప్పుడు కాయలు విసిరేసేవాడు. బాదం కాయలు మళ్లీ తిన్నావా, ఏది నోరు చూపించు అంటూ డేవిడ్ సార్ చెవి మేలు తిప్పేవాడు. అతనికి వంతుగా అక్కలిద్దరూ కూడా బాదం కాయలు తిని దగ్గుతున్నానని, బట్టలకి కొర్రులు పట్టిస్తున్నానని అమ్మకి ఫిర్యాదులు చేసేవారు. నేను బాదంకాయ తినకపోయినా నా పెదవులు ఎర్రగా ఉండేవి. నేను వాళ్ళకంటే తెల్లగా ఉండేదాన్ని. బడికెళ్లే దారిలో శివ అడిగాడు, ఎందుక మసివేద దగ్గర అలా కూర్చొని దెబ్బలు తింటావు? ప్రైవేట్ వద్దని మీ అమ్మ దగ్గర గొడవ చేయరాదు? ఆ నిమిషంలో నాకు అతను దేవుళ్లా కనిపించాడు. అతని మాటలకు చాలా ఏడుపొచ్చింది. నాన్న వినడు, నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చెయ్యాలిట అన్నాను. అయితే అతనంతటా అతనే మానేసేటట్లు చెయ్యాలన్నమాట అన్నాడు శివ. అబ్బే అసలు మానడు అన్నాను. ఏం అని అడిగాడు శివ. కారణం ఇదంటూ చెప్పలేకపోయాను. నా బుగ్గ గిల్లేటప్పుడు, తొడపాసం పెట్టేటప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే ఆనందం నేను చెప్పగలిగినా అర్థం చేసుకునే జ్ఞానం వీళ్ళకు ఉండదు అనుకున్నాను. శివకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. అద్దె సైకిల్ తీసుకుని సాయంత్రాలు షికార్లకి వెళ్లడం, పరీక్షలప్పుడు డాబా మీద లైట్ పెట్టుకుని కంబైన్డ్ స్టడీస్ చేయటం, అమ్ముకునే వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే పిలిచి బేరాలాడడం, ఏడిపించడం, గోళీలాడడం, నానా అల్లరి చేసేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమీ అనేవారు కాదు. వాళ్ళ బామ్మగారు అతనికి బోల్డు వత్తాసు. ఎవరైనా పోట్లాటకు వస్తే ముందు కొంగు దోపి ఎదురు పోట్లాడేది. వాళ్ళ అమ్మకి ఉద్యోగం, ఎప్పుడూ ఉరుకులు పరుగుల మీద ఉండేది. వాళ్ళ నాన్నకి ఎప్పుడూ క్యాంపులు. ఊళ్ళో ఉంటే శివతో కలిసి గాలిపటం ఎగరవేస్తూనో క్రికెట్ ఆడుతూనో కనిపించేవాడు. అప్పట్లోనే నా మనసులో బీజం పడింది. మగపిల్లాడిగా పుట్టడం అదృష్టం. మా ఇంట్లో 3 ఆడపిల్లలమే కాబట్టి అమ్మ అప్పుడప్పుడు ముచ్చటగా పెద్దమ్మలు వసే జ్యేష్ఠ అంటూ సంబోధిస్తూ ఉండేది. పెద్దక్క 10th తప్పి ఇంట్లో కూర్చుంది. వారపత్రికలు ముగ్గులు అంటే ఉన్న మోజు చదువు మీద లేకపోవడంతో 2-3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. చామన ఛాయతో ఉన్న పొడుగు జడతో, పెద్ద పైట తీసుకున్న ఓణితో హీరోయిన్లా ఉండేది. అది అరుగు మీద కూర్చుంటే ఇంటి ముందు జనం తెగ తిరిగేవారు. అమ్మకి తెలిస్తే ఒప్పుకునేది కాదు, లోపలికి పిలిచేది. చిన్నక్క 10th పాస్ అయ్యి కాలేజీలో చేరింది. సాయంత్రాలు టైప్కి కూడా వెళ్లేది. దానికి మొదటి నుంచి అలంకరణల మీద శ్రద్ధ లేదు. పెద్ద పెద్ద రికార్డ్ బుక్స్ పట్టుకొని బొమ్మలు వేసేది. అస్తమానం చదివి త్వరగానే కళ్ళజోడు వచ్చేసింది దానికి. నాన్నకి చిన్నక్కంటే ఇష్టం. నన్ను బాగా చదివించాలని ఆయన ఉబలాటం. తన గుమస్తాగిరితో 3 ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయాలనే ఆశ గగనకుసుమే అని ఆయనకు తెలుసు. కనీసం మా కాళ్ల మీద మేము నిలబడాలని ఆయన కోరిక. కానీ అప్పట్లో ఇంత అర్థమయ్యేది కాదు. పెద్దక్కలా పాటలు పాడుకుంటూ, లాంతర్లు తుడుచుకుంటూ ఇంటి పట్టును ఉండాలనిపించేది. అమ్మ ఒకప్పుడు ఆరోగ్యంగా, అందంగా, చలాకీగా, నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదిట. పెద్దమ్మలు కలిసినప్పుడు చెప్తారు, తెగ సాహిత్యం చదివేదిట. శరత్చంద్ర ప్రభావంలో పడి పెద్దక్కకి సరయు, చిన్నక్కకి కాళింది, నాకు ఆముక్త అని పేరు పెట్టిందట.
ఆమెకి ఓ జాజిపిందెల నెక్లెస్ ఉండేది కాబోలు. అది పెట్టుకొని ఎర్రపట్టు చీర కట్టుకుని సినిమాల్లోలా ఎత్తుగా కొప్పు వేసుకుని దాని చుట్టూ మల్లె మొగ్గలు పెట్టుకుని తీయించుకున్న ఫోటో ఒకటి ఫ్రేమ్లో ఉంటుంది. అది చూస్తుంటే స్త్రీ జీవితం ఎక్కడ మొదలై ఎలా అంతం అవుతుందో తెలిసినట్లవుతుంది. మాసిపోయి దాగులు పడిన చీరలో వేలిముడి తప్ప వాలుజడ ఎరగని తలతో బలహీనంగా ఉన్న ఈ స్త్రీ ఆమెనా అని అనుమానం కలగక మానదు. బాహ్య రూపం మార్పు చెందడం సరే, కానీ శరత్ సాహిత్యం చదివి ఊహల్లో తేలిపోయిన ఆ భావుకత్వం, ఆ ఆశల మాటేమిటి? అవన్నీ కూడా వంటింటి కిటికీలో నుండి చూస్తే కనబడే కొంగల బార్లా ఆమెను వదిలి ఎప్పుడో వలస వెళ్ళిపోయినాయి. వాటి రాక కోసం మిణుకు మిణుకుమని మెరిసే కళ్లతో ఆమె కిటికీ ఊచలు పట్టుకుని ఎదురు చూస్తూనే ఉంది. ఓనాడు శివ స్నేహితులు ఏం చేశారో తెలియదు, కానీ డేవిడ్ సార్ సైకిల్ మాయమైంది. ఆయన ఇంటి ముందు పెట్టి నన్ను పిలవడానికి లోపలికి వచ్చి మళ్లీ బయటకు వెళ్లేలోగా మాయమైంది. గుండెలు బాదుకుంటూ అరిచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళాడు. ఈలోగా ఎవరో తెచ్చి చింత చెట్టు దగ్గర దొరికిందని మా ఇంటి ఎదురుగా పడేసి పోయారు. కొన్ని పార్టులు పోయి అస్థిపంజరంలాగా మిగిలింది. డేవిడ్ సార్ సైకిల్ పార్టులు దొంగిలించిన వాళ్ళని బండబూతులు తిట్టుకుంటూ పోయాడు. సైకిల్ రిపేర్కి ఇవ్వడం వలన కొన్ని రోజులు ప్రైవేట్కి రాలేదు. శివని మర్నాడు నువ్వే కదా సైకిల్కి ఆ గతి పట్టించింది అని అడిగాను. గొప్ప విలాసంగా నవ్వాడు. ఇప్పుడేముంది, ఇంకా ముందు ముందు చూస్తావు అన్నాడు. ఇట్లాంటి అల్లరి పనులు ఎందుకు చేస్తున్నావు అన్నాను. ఇదిగో ఇవి పట్టుకో అని తన పుస్తకాలు నా చేతికిచ్చి జేబులోంచి దువ్వెన తీసి తలదూకొని, స్కూల్లో కూడా ఎవరైనా ఏమన్నా అంటే నాతో చెప్పు అన్నాడు. ఆ మూల బెంచిలో కూర్చునే మీనాక్షి ఎప్పుడు పిల్లి కళ్ళ పిల్ల మ్యావ్ మ్యావ్ అంటూ నన్ను ఏడిపిస్తుంది. ఏడుపు గొంతుతో అన్నాను. చి, ఆడపిల్లల సంగతి కాదు అని నా చేతిలోంచి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. 8వ క్లాసులోకి రావడం కాదు గాని అమ్మ ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే నా బట్టల్ని తనిఖీ చేసేది. ఆమె కళ్ళు నన్ను అనుమానంగా చూస్తుండేవి. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు తువ్వాలు కావాల్సి వచ్చో, నీళ్లు అవసరమయ్యో అమ్మా అన్నానంటే చాలు భయంగా ఏం జరిగింది తల్లి చెప్పు జావు అంటూ హడావుడిగా పరిగెత్తుకొచ్చేది. ఆమె భయపడినంతా జరిగిందో నాడు, కానీ అదేమిటో తెలియక స్కూల్కి వెళ్ళిపోయాను. ప్రేయర్ జరుగుతుండగా వెనకాల నిలబడిన సుబ్బలక్ష్మి గమనించి నా చెవిలో గుసగుసగా ముక్తా నువ్వు పెద్ద మనిషి అయ్యావు అంది. నేను నన్ను చూసుకున్నాను. హైట్ మామూలుగానే ఉంది, నీ మొహం అంతే ఉన్నాను అన్నాను. సుబ్బలక్ష్మి తల పట్టుకొని ఉండు ప్రమిళ టీచర్తో చెప్తాను అంది. ఆ తర్వాత క్లాసులోకి నన్ను రానివ్వకుండా టాయిలెట్స్ దగ్గర నిలబెట్టి టీచర్ని పిలుచుకొచ్చింది. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదా అంది ఆవిడ. నాకు తెలీదు అన్నాను. ఆవిడ హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళి ఏం చెప్పిందో గాని నన్ను రిక్షాలో సుబ్బలక్ష్మిని తోడిచ్చి ఇంటికి పంపించింది. దారి పొడుగునా సుబ్బలక్ష్మి తన సమర్థ పేరంటం గురించి చెప్తూనే ఉంది. అమ్మమ్మ వాళ్ళు కంచి పట్టులంగా ఓణి తెస్తారు, మామయ్య గొలుసు చేయించాడు, నాన్నగారు ఫోటోగ్రాఫర్ని ఇంటికి పిలిపించాడు, పూలు జడవేసి అద్దం ముందు నిలబెట్టి ఫోటోలు తీశారు, ఇంతింత చిమ్మిరి ఉండలు చేసి పంచి పెడతారు, పేరెంటాళ్ళెవ్వరూ ఉత్తి చేతులతో రారు, జాకెట్ బట్టలు, స్వీట్లు, ప్యాకెట్లు, స్టీల్ సామాన్లు ఏదో ఒకటి పట్టుకొస్తారు, బంతి రోజు అట్లు పోసి అందరికీ భోజనాలు పెడతారు అంది. ఇది ఇంత ఘనకార్యమా, నాకు తెలియకుండానే చేసేసానే అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఎక్కువగా మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నాను. నేను రిక్షాలో రావడం చూడగానే అరుగు మీద వడియాలు పెడుతున్న అమ్మ కంగారుగా పరిగెత్తుకొచ్చి ఏమైంది, ఒంట్లో బాగుంది కదా అంది. సుబ్బలక్ష్మి ఆరందలా మరేమో మన ఆముక్త పెద్ద మనిషి అంటూ ఉంటే అమ్మ దాని నోరు తన చేతితో టక్కన మూసి నన్ను దాన్ని ఇంట్లోకి లాక్కుపోయింది. సుబ్బలక్ష్మి చేతిలో ఓ అరిసె ముక్క పెట్టి నువ్వెళ్ళు అని చెప్పింది అమ్మ. ఆ తర్వాత నుర్దురు కొట్టుకుంటూ సరియు ఓ సరియు ఎక్కడ చచ్చావే, ఇది కూడా కొంప ముంచింది అని కేకలు పెట్టింది. పెద్దక్క వంటింట్లో నుండి వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుని ఓ మూల చాప పరిచింది. నన్ను అంటరాని దానిలా చూస్తూ ఓ గ్లాసు ప్లేటు మూల పారేశారు. నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న దానిలాగా బిక్కుబిక్కుమనుకుంటూ మోకాళ్ళలో తలదూచి కూర్చున్నాను. నాన్న ఆఫీస్ నుండి వచ్చాక సన్నగా ఏడుపు గొంతుతో అమ్మ ఏదో అంటుంది. నాకు సుబ్బలక్ష్మి చెప్పిన రంగురంగుల పట్టుపరికిణీలు, మిఠాయిలు, పూల జడ, ఫోటోలు గుర్తొచ్చాయి. జీవితం మీద విరక్తి కలిగింది. తాతగారు కుక్కి మంచం నుంచి దాన్ని కాస్త దిష్టి తీసి పారేయండి, పత్యంగా పెట్టండి, ఏమిటో దాని దాకా వచ్చేటప్పటికి ఏమీ మిగలలేదు అంటున్నారు. చిన్నక్క చాటుగా వచ్చి నా తల మీద ముద్దు పెట్టుకుంది. పక్కన ఓ పాత తాటాకు బొమ్మ పెట్టారు. తోడు లేకుండా ఆడపిల్ల బతకకూడదని సింబాలిక్గా చెప్పడానికేమో. అమ్మ పాత చీర చింపి బయట వేయించింది. నాకెందుకో గుండెల మీద చాలా బరువుగా అనిపించింది. జీవితాంతం మొయ్యాలి కదా మరి.
3 రోజులు నాలిక చచ్చిపోయేటట్లు పెసరపప్పు అన్నం పెట్టారు. 4వ నాడు చీకటినే తలంటు పోశారు. ఆ స్నానానికి నేను సొక్కి సోలిపోయాను. రాజమండ్రి నుంచి మేనత్త వచ్చింది. వెంట చీకేసిన తాటిపండు లాంటి తలతో సన్నగా పొడుగ్గా వెదురుగొట్టం లాంటి అబ్బాయిని వెంట పెట్టుకొచ్చింది. మా మరిది కొడుకు, దత్తత తీసుకోపోతున్నాను అంది. తాతయ్య మూలుగుతూ, తమ్ముడికి 3 ఆడపిల్లలు, ఆస్తి తరగదనా ఈ దత్తత అన్నారు. ఆ మాటలు విన్న అత్తయ్య నవ్వుతూ, అందుకే నాన్న ఆముక్తని ఇచ్చి చేస్తే ఇటు కోడలు అటు కొడుకు ఇద్దరూ నన్ను కనిపెట్టుకొని ఉంటారు అంది. ఆమె అన్నది విన్న నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ బెదురు చూపులు చూసే చీకేసిన తాటి తలవాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలా అనుకున్నాను. అత్తయ్య మెడలోంచి అటుకుల గొలుసు తీసి నా మెడలో వేసి, నా కోడలు చక్కనిదే అంది. అత్తయ్యకి పెళ్ళైన ఏడాదికి భర్త పోయాడు. పిల్లలు లేరు. కొబ్బరి తోటలు, లంకంత ఇల్లు ఉన్నాయట. మెడ తిరగని సొమ్ములున్నాయి. ఎప్పుడూ గుంటూరు జరీ చీరల్లో క్యాలెండర్లో లక్ష్మీదేవిలా ఉంటుంది. అమ్మ ఆవిడికి ఒదిగి ఒదిగి సేవలు చేస్తుంది. ఇంత ఆస్తి ఉన్నా నాన్న చీర పెట్టలేదనో సరిగ్గా చూడలేదనో ఏడ్చి ముక్కు చిదుతూనే ఉంటుంది. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టదు అని చాటుగా తిడుతుంది అమ్మ. నాకు గొలుసు ఇవ్వడం విచిత్రంగా అనిపించింది. అత్తయ్య పోరు మీద అమ్మ నాకు కొత్త ఓణి పాత పట్టు చీర చింపి పరికిణీ కుట్టించి పేరంటం చేసింది. నువ్వు మా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నావు ముక్తా అంది మెచ్చుకోలుగా చిన్నక్క. పెద్దకెందుకో ఈ మధ్య మందకొడిగా ఉంటుంది. పెద్దదానికి సంబంధాలు చూస్తున్నారా? మనలో మన మాట. సీతారాముడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడట అంది అత్తయ్య. నాన్న కోపంగా, ఏం మాటలవక్క, పెళ్ళాం పోయి 4 పిల్లలున్న సీతారాముడికి నా కూతుర్నివ్వాలా అని మండిపడ్డాడు. పిల్లలున్న వయసేం మించిపోయిందని 36 ఏళ్ళు అంది అత్తయ్య. లేత అరటి దూటలా ఉన్న అక్కవైపు నేను చిన్నక్క జాలిగా చూశాం. నువ్వేం కలగజేసుకోకు, నా పాటలేవో నీ పడతానులే నిష్ఠూరంగా అన్నారు. సాయంత్రం శివ వాళ్ళ అమ్మ కూడా పేరంటానికి వచ్చింది. మైసూర్ సిల్క్ చీరలో తెల్లగా నాజూగ్గా ముట్టుకుంటే మాసిపోయేటట్లు ఉందావిడ. ఆ లావణ్యం, ఆ హుందాతనం అంతా డబ్బు వలన వస్తుందనుకుంటా అనుకున్నాను. మీ అమ్మాయిలు 3 బాగుంటారు, బోలెడు పనిమంతులు. ఇంటికి లక్ష్మీ కళ ఆడపిల్లల వల్లే వస్తుంది. మీరు అదృష్టవంతులు అంది అమ్మతో. అమ్మ పెదవి విరిచి, గుండెల మీద కుంపట్ల భారం మీకెలా తెలుస్తుంది? మీకు మహారాజులా ఒక్క మగపిల్లాడు, దేనికైనా పెట్టు పుట్టాలి అని నిట్టూర్చింది. అక్కలిద్దరూ తలలు కిందకి వాల్చుకున్నారు. అమ్మా అంటూ శివ వచ్చాడు. నేను తల ఎత్తగానే చిన్నగా నవ్వాడు. నాకు కొత్తగా అనిపించింది. గుండెల మీద చెయ్యి వేసుకుని అప్రయత్నంగా బయట సర్దుకున్నాను. ఒళ్ళంతా ఏదో సరికొత్త సందడి. నేను ప్రవాహంలో పడికొట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా హుషారుగా అలజడిగా ఉంది. అలవోకగా కళ్ళెత్తి చూశాను. శివ అదోలా నవ్వి వెళ్ళిపోయాడు. చీపిరి తలవాడు అత్తయ్యతో పాటు ఇంకో 4 రోజులు ఉన్నాడు. వాడిని బావా అనుమని అత్తయ్య పోరు. వాడు ఉత్త బడాయి కోరు. నన్ను పిలిచి మంచినీళ్ళు ఇయ్యనో తుండు కావాలనో అధికారికంగా అడిగేవాడు. నేను కంపరంగా చూస్తూ వెళ్ళిపోయేదాన్ని. బడికి వెళ్తూ ఉంటే శివ వచ్చి కలిశాడు. బావి దగ్గర కాసేపు ఆగు అన్నాడు. ఆ తర్వాత సైకిల్ మీద రయ్యమని వెళ్ళిపోయాడు. నేను బావి దగ్గరికి వచ్చి ఆగు చుట్టూతా చూశాను. అది ఓ పెద్ద దిగుడు బావి. లోపలికి మెట్లు కూడా ఉన్నాయి. పూర్వం రాణిగారి అంతపురం బావి అట. మెట్లు దిగాక గదులు గదులుగా ఉంటుంది. నీళ్లు పచ్చగా పాకుడు పట్టి ఉన్నాయి. శివ వచ్చి, మెట్లు దిగు, మాట్లాడాలి అన్నాడు. నాకు భయం వేసింది. అమ్మో అన్నాను. ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తారు, త్వరగా రా అని తను దిగిపోయాడు. ఎవరూ చూడకూడదు ఎందుకు చేయాలో నాకు తెలియలేదు. ఆయన అతనంటే ఉన్న ఇష్టం వల్లనేమో అతని వెంట మెట్లు దిగి ఆ చీకట్లోకి నడిచాను. గబ్బిలాల కంపు, లోపలంతా చీదరగా ఉంది. భయంగా ఉందా? నెమ్మదిగా నా చెయ్యి అందుకుంటూ అడిగాడు. అవును. శివ నా దగ్గరికి వచ్చి, నువ్వు చాలా బాగుంటావు, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. సరే పోదాం పద అన్నాను. నీకు ఓణీ వేసి పండగ ఎందుకు చేశారు? అతని కంఠంలో అల్లరి కనిపించింది. చా నోర్మి, అవన్నీ అడగకూడదు, ఆడపిల్లల విషయాలు అన్నాను. నువ్వు పెద్దదానివయ్యావట కదా, నా మెడ మీద చెయ్యి వేస్తూ అన్నాడు. పో, అలా మాట్లాడకూడదు విదిలించాను. మీ డేవిడ్ సార్ కర్చీప్లో దొలుగుండాకు పొడివేశాను. నిన్న స్టాఫ్ రూమ్లో దాంతో ముఖం తుడుచుకొని భరతనాట్యం చేశాడు అని గలగలా నవ్వాడు. నేను అక్కడ లేనే అని నాకు తెగ బాధేసింది. ఎలా గంతులేశాడు అడిగాను. ఇలా అతను గంతులేసి చూపించాడు. నేను ఆనందంతో అతని చెయ్యి పట్టుకొని నవ్వాను. శివ సడన్గా ఆగిపోయి, ముక్తా నీ చెయ్యిని ఇలాగే పట్టుకోవచ్చా అని అడిగాడు. నాకు చటుక్కున కోపం వచ్చింది. నేనేం చిన్నపిల్లను కాదు అన్నాను. పెద్ద అయ్యాకే పట్టుకుంటానులే అన్నాడు. వద్దు, దూరంగా జరిగాను. ప్లీజ్, నాకు ఏడుపు వస్తుంది, నేను వెళ్ళిపోతాను. సరే పద అని బయటికి తీసుకొచ్చేశాడు. కప్పలు కీచురాళ్ళు ఒకటే రొద. బయటికి వచ్చాక కూడా ఇంకా ఒంటి నిండా గబ్బిలాల కంపే. స్కూల్కి వెళ్ళు అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.
కోపం వచ్చిందేమో, వెనక్కి పిలిచి ఒక్క మాటైనా మాట్లాడాలనుకున్నా. అతనికి కోపం వస్తే నాకేం అనుకుని స్కూల్కి వెళ్ళిపోయాను. పీటీ పీరియడ్లో డేవిడ్ సార్ పిలిచాడు. త్రోబాల్ ఆడటం లేదే అని అడిగాడు. ఆడాలనిపించడం లేదు అన్నాడు. సరే, ఇవన్నీ పట్టుకొని స్పోర్ట్స్ రూమ్లోకి రా అని అక్కడున్న స్కిప్పింగ్ రోప్స్ అవి చూపించాడు. నేను అవి పట్టుకొని అతని వెంట వెళ్ళాను. గదిలోకి వెళ్ళాక ఆ పైన ఇవన్నీ జాగ్రత్తగా సర్దు అని స్టూల్ జరిపాడు. స్టూల్ ఎక్కి పైన సర్దుతూ ఏదో అనుమానం వచ్చి క్రిందకు చూశాను. అతను నా కాళ్ళ దగ్గర నిలబడి వాటిని చూస్తూ గట్టిగా పట్టుకున్నాడు. నేను అమాంతం బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతడి మీద పడిపోయాను. భయం లేదు, నేనున్నానుగా అన్నాడు డేవిడ్ సార్ గట్టిగా అతని కేసి అదుముకుంటూ. నాకు చాలా అసహ్యంగా, భయంగా, గొప్ప అవమానంగా అనిపించింది. వదిలించుకోవడానికి సాయశక్తులా తన్నుకున్నాను. అతను వదల్లేదు. ఇంకా ఇంకా దగ్గరికి నొక్కేసుకుంటున్నాడు అతని వైపు. చెమట, సిగరెట్ వాసన కలగాపులగంగా నా ముక్కు పుటాలకి సోకుతున్నాయి. అతని మొరటి చేతులు నా ఒంటి మీద పాకుతూ నొప్పి కలిగి చేస్తున్నాయి. గట్టిగా వెనక్కి పడదోసి పెద్దగా అరుద్దామనుకున్నా. కానీ ఇంతలో గది తలుపులు దడేల్మన్న పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. శివ ఇంకో 4 పిల్లలతో కలిసి లోపలికి వచ్చాడు. డేవిడ్ సార్ గబాల్ని నన్ను వదిలిపెట్టడంతో నేను కింద పడిపోయాను. శివ సూటిగా ఏం చేస్తున్నారు సార్ అని అడిగారు. అతను కోపంగా ఏం లేదు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు అర్జెంటుగా పిలుస్తున్నారు. గదిలోకి ఆముక్తను పిలిచికెళ్ళి తలుపేసుకున్నారని చెప్పాను జంకకుండా చెప్పాడు. పీటీ సార్ హడావుడిగా తిట్టుకుంటూ హెడ్ మాస్టర్ రూమ్ వైపు పరిగెత్తాడు. నేను 2 చేతుల్లో మొహం దాచుకొని పెద్దగా ఏడ్చాను. ముక్తా ఏం చేశాడు నన్ను లేపుతూ అడిగాడు. వెక్కిళ్ళ మధ్య నేను ఇలా అవడం నా తప్ప అన్నాను. ఏం అవడం అడిగాడు శివ. నేను మాట్లాడలేదు, బయటికి నడిచాను. సుబ్బలక్ష్మి దగ్గరికి రాగానే అడిగాను, పెద్ద మనిషి అయ్యాక నిన్ను అందరూ ఇలాగే చూసారా? ఆ అమ్మాయి నన్ను విచిత్రంగా చూసింది. లేదే అంది. ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ళల్లో అదోలాంటి అసూయ. మరి నాకే 2 రోజుల్లో ఇన్ని అనుభవాలు ఎందుకు అయ్యాయి? ఆలోచనలో పడ్డాను. చిన్నక్క మాటలు గుర్తొచ్చాయి. ముక్త ఇప్పుడే ఇంత అందంగా ఉంది, ఇంకా ముందు ముందు ఎంత అందంగా తయారవుతుందో నాకు భయం వేసింది. ఒక రాత్రి వేళ ఎవరో మీద పడ్డట్లయింది. గబాలన కళ్ళు తెరిస్తే చీపిరి తలవాడు నా మీద ఓ కాలు వేసి చెయ్యి మెడ చుట్టూ వేశాడు. పావునో బల్లినో చూసినట్టు కెవ్వును అరుస్తూ అవతలకు తోసేశాను. నాన్న వచ్చి లైట్ వేశాడు. మంచి గాఢ నిద్రలో ఉన్నాడు వాడు. వీడిని ఇక్కడ ఎవరు పడుకోమన్నారు అని నాన్న అరిచి నన్ను అమ్మ పక్కగా వెళ్ళి పడుకోమన్నారు. నాకు గుండెల్లో దిగులుగా అనిపించింది. వీడిని జీవితాంతం మొగుడుగా భరించాలా? ఇలాగే నోరు తెరిచి చొంగ కారుస్తూ నెత్తి నిండా కారేలా నూనె రాసుకొని అడుగులు పెద్ద పెద్దగా చప్పుడు చేసుకుంటూ నడుస్తూ ఆ పైన ఆలోచించలేకపోయాను. శివ గుర్తొచ్చాడు. స్టైల్గా క్రాఫ్ దువ్వుకొని రకరకాల బట్టల్లో సైకిల్ మీద రయ్యమని వెళ్తూ ఎంత బాగుంటాడు. ముఖ్యంగా నన్ను నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆ మాట మధురంగా ఉంది. రేపటి గురించి కొత్త ఆశ కలగజేస్తుంది. నన్ను గుర్తించడం, నేను తలంటు పోసుకుని వదులుగా జడేసుకొని పూలు పెట్టుకుంటే కళ్ళు పెద్దవి చేసి చూడడం, తమాషాగా కనుబొమ్మలు ఎగిరేయడం, నా కోసం డేవిడ్ సార్ని ఏడిపించడం ఎంత బాగుంది. శివాని ప్రతిరోజు కలవాలనిపిస్తుంది. అతనికి రేపు రేగోడియాలు తీసుకెళ్లి ఇవ్వాలనుకుని నిద్రపోయాను. తెల్లవారుజామున అమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళాక అక్కలిద్దరూ గుసగుసలాడుతున్నట్లుగా వినిపించింది. ముక్త వింటుందేమో అంది పెద్దక్క. ఇప్పుడే లేవదులే, చెప్పు. ఆ రావుగారి అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చినవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎలా నమ్మావే? చిన్నక్క కోప్పడుతుంది. నేనంటే అతనికి చాలా ఇష్టం. ఈ 2వ సంబంధం చేసుకోను, అతన్నే చేసుకుంటాను పట్టుదలగా అంది పెద్దక్క. వాళ్ళు మనకి అందరూ. ఆ సుభద్రమ్మ గారికి బోల్డ్ కట్నం ఆశ. చిన్నక్క కంగారుగా అంది. మధు నన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఆ రోజు అలా ఎందుకు చేస్తాడు అంది పెద్దక్క. ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు, సిగ్గుగా చెప్పింది. అంతేనా, ఇంకా ఏమైనా అడిగింది చిన్నక్క. ముద్దు. నా గుండెలు దడదళ్లాడాయి. అమాయకంగా ఉండే అక్క తక్కువది కాదు అనుకున్నాను. కాలింది అని అమ్మ కేకలు వేయడంతో వాకిలి పాచి చేయడానికి చిన్నక్క లేచి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు అత్తయ్య ప్రయాణం. చీపిరి తలవాడు నా దగ్గరకు వచ్చి, ముక్తా మా ఊరు రాకూడదు అన్నాడు. చచ్చినా రాను కోపంగా అన్నాను. అదే వస్తుంది, వచ్చి జీవితాంతం పడి ఉంటుంది. అదో గొప్ప హాస్యంలా నవ్వుతూ అంది అత్తయ్య. నాకు మెడలో గొలుసు తీసావడం మొహాన విసిరి కొట్టాలనిపించింది. అమ్మని నాన్నని చూస్తే చాలా కోపం వచ్చింది. ఓ చిన్న బంగారు గొలుసు చాలా ఆడపిల్లని అరువు పెట్టడానికి అనిపించింది. మొత్తానికి చీపిరిగాడు వదిలాడు. శివ ఆ రోజు బావి దగ్గర కనిపించలేదు. రేగి ఒడియాలు సుబ్బలక్ష్మికి ఇచ్చేశాను.
డేవిడ్ సార్ ఇంట్లో నిన్న చాలా పెద్ద గొడవైందట. స్కూల్లో నిన్ను ముద్దు పెట్టుకోబోయాడని వాళ్ళ ఆవిడతో ఎవరో చెప్పారుట. దాంతో ఆవిడ ఆయన్ని మెత్తగా మర్దించిందట నవ్వుతూ చెప్పింది సుబ్బలక్ష్మి. అదెవరి పనో నాకు అర్థమైంది. డేవిడ్ సార్ అప్పటి నుంచి నాకు ప్రైవేట్లు చెప్పడానికి రావడం మానుకున్నాడు. 4 రోజులు పోయాక శివ నాకు చీటీ పంపించాడు. దాంట్లో పాడుబడ్డ బావి దగ్గరకు రమ్మని రాసుంది. ఈసారి ఉత్సాహంగా తయారై వెళ్ళాను. 2 జళ్ళు వేసుకుని పరికిణి వేసుకుని వెళ్ళాను. శివ నన్ను చూడగానే దగ్గరకొచ్చి ప్రైవేట్ మాస్టర్ రావడం లేదు కదా అని అడిగాడు. నేను తలూపాను. జేబులోంచి బాదంకాయలు తీసి ఇచ్చాడు. అవి తింటూ ఉంటే నీ చేయి పట్టుకోవచ్చా అని అడిగాడు. నేను కాదని అనలేదు, అవునని అనలేదు. పాకుడు పట్టిన ఆకుపచ్చని నీళ్లు కూడా ఎందుకో చాలా అందంగా ఉన్నాయి. కప్పల బెకబెకలు సంగీతం పాడేవాళ్ల తంబూరా నృతిలా గమ్మత్తుగా ఉన్నాయి. శివ నా 2 చేతుల్ని పట్టుకొని చేతుల మీద ముద్దు పెట్టుకున్నాడు. చీ, అలా చేయకూడదు అని దూరంగా జరిగాను. అలాగే చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు అని అన్నాడు. ఇద్దరం చాలా దగ్గర స్నేహితులు అయిపోయినట్లు ఏమిటేమిటో మాట్లాడుకున్నాం. ఆ సుబ్బలక్ష్మి, మీనాక్షి, టీవీ హేమమాలిని, ఆండాళ్ళు ఏమీ బాగుండరు. అందుకే నిన్ను చూస్తే వాళ్ళకి కుళ్ళు. ఎవెంజలీనా కూడానా అడిగాను. ఎవెంజలీనా కూడా నీకన్నా బాగుండదు అన్నాడు. నాకు ఊరటగా అనిపించింది. నన్ను నా చేయి తీసుకొని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. నాకేమీ అనిపించలేదు. పరికిణీతో చేతిని గబగబా తుడిచేసుకున్నాం. ఇద్దరం బావిలోంచి బయటకు వచ్చేసాం. పెద్ద రహస్యం ఏదో నా చిన్ని హృదయంలో మోస్తున్నట్టు నేను భారంగా అడుగులేశాను. ఇంట్లో ఏదో సందడిగా ఉంది. తాతయ్య గంజి పెట్టిన ఖద్దరు చొక్కా తొడుక్కున్నాడు. పెన్షన్ కోసం వెళ్లే రోజున తప్ప అలా తొడుక్కోడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. నాన్న ఎవరో పెద్దవాళ్లతో అరుగు మీదే మాట్లాడుతున్నాడు. నేను తల వంచుకొని లోపలికి వెళ్ళాను. లోపల పెద్దక్క పట్టుచీర కట్టుకొని జడలో కదంబమాల పెట్టుకొని చాప మీద కూర్చొని ఉంది. అమ్మ వంటింట్లో హడావిడి పడుతుంది. చిన్నక్క ఎక్కడా జాడలేదు. పెద్దక్క కళ్ళు ఎత్తడం లేదు. చుట్టూ ఉన్న ఆడవాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. అమ్మ వంటింట్లో నుండి పకోడీలు, జిలేబీలు ఉన్న ప్లేట్లు పట్టుకొస్తూ అమ్మాయికి పాటలు రావు కానీ పని పాటలు బాగా చేస్తుంది అంది. నన్ను చూసి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్రా అని పురమాయించింది. కాసేపు అయ్యాక అక్కని ముందు గదిలోకి పిలిచారు. నేను ఆసక్తిగా కిటికీలో నుండి ఏం జరుగుతుందా అని చూశాను. కుర్చీ మీద కూర్చున్న వాళ్లలో లావుగా నల్లగా ఉన్న ఒక అతన్ని, సుబ్రహ్మణ్యం ఏమైనా అడగాలంటే అడగవయ్యా అంటున్నారు. ఆ సుబ్రహ్మణ్యం పెళ్లి కొడుకని నాకు తెలిసింది. మీరు చదువు ఎందుకు ఆపేశారు అతను అక్కనే అడిగాడు. ఆసక్తి లేక టకీమని చెప్పింది అక్క. ఉద్యోగం చేయటం ఇష్టం లేదా అని అడిగాడు. లేదు అంది. మరేం చేయాలనుకుంటున్నారు? అమెరికాలో ఉద్యోగం చేసే అతన్ని పెళ్ళాడి ఎంచక్కా అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అమ్మ, నాన్న, పెళ్లి కొడుకు, మధ్యవర్తి ఒకేసారి అదిరిపడి చూశారు. నాకు గొప్ప వినోదంగా అనిపించింది. లేకపోతే ఆ పిల్లకి ఇష్టమో కాదో ఒక్క ముక్క కూడా అడగకుండా తెలుసుకోకుండా సుబ్రహ్మణ్యం లాంటి కురూపిని మాత్రం పిల్ల నీకు నచ్చితే లగ్నాలు పెట్టేసుకుందాం అన్నట్లు మాట్లాడేసుకుంటారా? ఆడపిల్ల అంటే ఎంత అలుసు. నాన్న చప్పున తేరుకొని ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక అంటూ సర్ది చెప్పబోయాడు. కాదు, నిజంగానే అంటున్నాను అంది పెద్దక్క. దాంతో రంగం మారిపోయింది. పకోడీల ప్లేట్లు కింద పెట్టేసి వాళ్ళు లేచిపోయారు. అమ్మ అక్కని లోపలికి ఈడ్చుకొచ్చి జుట్టు పట్టుకుని కసిదీరా కొట్టింది. నాన్న వాళ్ళకి పదే పదే క్షమాపణలు చెప్పుకొని ట్యాక్సీ డబ్బులు ఇచ్చి పంపించాడు. తాతయ్య ఏమీ అర్థం కాక లోపలికి వచ్చి ఏమైందర్రా అని అడిగాడు. అక్క వెక్కిళ్ళ మధ్య రావుగారి అబ్బాయి మధు తను పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పేసింది. ఈసారి అందరూ డబ్బులు ఆశ్చర్యపోయారు. రావుగారు చాలా ధనవంతులు. వాళ్ళ ఆవిడకి ఎప్పుడూ ఒంట్లో బాగుండదు. అమ్మ ఎప్పుడైనా పెద్దక్కనే ఆవిడకి సాయం చేయడానికి పంపిస్తుండేది. వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి సంబంధం సంగతి అడిగితే చెప్పు చుక్కొడతారు అన్నాడు నాన్న. మధు నన్ను తప్ప ఎవరిని చేసుకోడు, భూమి కుండ్రంగా ఉంది అన్నట్లు చెప్పింది సరియు. కాలింది స్నేహితురాలి ఇంటి నుంచి వచ్చింది. మొత్తం ఆకలింపు చేసుకుంది. అమ్మ, నాన్న వెళ్ళి ధైర్యం చేసి రావుగారితో మాట్లాడడమే బాగుంటుంది అంది. అమ్మకి ధైర్యం చాలలేదు. నాన్నతో చిన్నక్కే వెళ్ళింది. పెద్దక్క చాలా ధైర్యంగా ఉంది. ప్రేమ ఇచ్చే మొండితనం, ధైర్యం లోకంలో మరే శక్తి ఇవ్వలేదనుకుంటా. ఇంట్లో నాన్న వాళ్ళు తిరిగి వచ్చేదాకా శ్మశాన నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది. తాతయ్య ఒకటే సణుగుడు, పిదపకాలం పిదప బుద్ధులు అంటూను. అమ్మ వంట కూడా చేయలేదు. కాలింది నాన్న చేయి పట్టుకుని ఆసరాగా నడిపిస్తూ లోపలికి తీసుకొచ్చింది. ఆయన నీరసం పట్టి ఏం జరిగిందో మాకు గ్రాహ్యమైంది. నాన్న అమ్మతో, సౌదామిని దానికింత విషం పెట్టి మనం ఇంత తింటే బాగుండేది, ఇంతకంటే తక్కువ అవమానం పడలేదు అన్నారు. అమ్మ బోరుమని ఏడ్చింది. కాళింది పెద్దక్కతో చెప్పింది.
మధుకి ఇంజనీర్ పిల్లనే చూశారట. వచ్చే నెలలో పెళ్లి చేసుకుని భార్యతో కూడా అమెరికా వెళ్ళిపోతాడుట. కోటీశ్వరులా ఒక్కగానొక్క బిడ్డట. ఏదో చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లవని వేళాకోళం ఆడుతూ ఉంటాడు. దాన్ని పట్టుకొని నిజం అనుకున్నారా? మీ తాహత ఎక్కడ, మా తాహత ఎక్కడ? ఏదో వంట సాయానికి పిలిచాం కానీ ఇంటికే ఎసరు పెడతారు అనుకోలేదు. తక్కువ బుద్ధులు ఎక్కడికి పోతాయి అందట రావుగారి భార్య. పెద్దక్క అపనమ్మకంలా మధు ఏమన్నాడు అని అడిగింది. గుండ్రాయిలా అక్కడే కూర్చొని అన్నీ విన్నాడు. ఎరా, నువ్వు ఆ పిల్లతో ఏం చెప్పావు అని వాళ్ళ నాన్న అడిగితే అమెరికా సంబంధం నేను చూస్తానన్నాను అన్నాడు అంది. పెద్దక్క కళ్ళల్లోంచి ఇండుపు గింజల్లాంటి కన్నీటి బొట్లు అప్పుడు రాలిపడ్డాయి. నిజంగా అలా అన్నాడా అంది. ఆ పిల్లకి ఎప్పుడూ పెళ్లి రాసే, నన్ను చూసి ఏవేవో ఊహించుకునేది, దానికి నేనా బాధ్యుణ్ణి అన్నాడు. వాళ్ళ నాన్న అందరూ తలో వందా వేసుకుంటాం, అంతకు తగ్గ గంతం చూసి పెళ్లి చేయండి అన్నాడు అంది చిన్నక్క. మరి వాడు నన్ను అని పెద్దక్క ఏదో అనబోతుంటే అయిందేదో అయింది, ఇంకా సంగతి మర్చిపో అని చిన్నక్క ఆపేసింది. ఆ రోజు తర్వాత పెద్దక్క మారిపోయింది. తల దువ్వుకోవడం, శ్రద్ధగా తయారవడం మానేసింది. నాన్న కాళ్ళకి చక్రాలు కట్టుకొని అక్కకి సంబంధాల కోసం తిరుగుతున్నాడు. సరియు అక్క ఓనాడు ఎక్కడికో వెళ్ళి వస్తూ మధుని దారిలో కలిసి నిలదీసిందట. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, ఎన్నెన్నో ఆశలు కల్పించావు, మరి మీ అమ్మా నాన్న ముందు ఏమీ ఎరగని నంగనాచిలా మాట్లాడావట, ఎందుకు అందట. మధు నవ్వి, నేనంటే మాత్రం నువ్వు నిజమని ఎలా అనుకున్నావు? ఏదో ఈ 2 నెలలు సరదాగా ఉంటావనుకున్నాను అన్నాడట. పెద్దక్క చిన్నక్కతో ఈ విషయం అంతా చెప్పి, ఆ నీచుడు బాగుపడ్డాడు, నన్నెంత ఏడ్పించాడు, నాశనం అయిపోతాడు అని ఏడ్చింది. మధ్యతరగతి ఆడపిల్లకి కోర్కెలు కూడా రేషన్ అని దానికి అర్థం కాలేదేమో కానీ ఆ సంఘటనతో మా ఇద్దరికీ మాత్రం మా తాహత ఏమిటో అర్థమైంది. ఎండాకాలం సెలవులు వచ్చాయి. శివ 10వ తరగతి పరీక్షలు రాశాడు. హాస్టల్కి వెళ్ళిపోతానేమో అనగానే నాకు ఏడుపు వచ్చింది. నాకు సుబ్బలక్ష్మితో చింతపిక్కలు ఆడటం కన్నా శివతో బొంగరాలు ఆడటం, బావి మెట్ల మీద కూర్చొని అతను చెప్పే సినిమా కథలు వినడం అంటేనే ఎక్కువ ఇష్టం. మధ్యలో అతను నా చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. నేను బరబరా చేతిని తుడిచేసుకుంటాను. అతను ముందు కూర్చున్నప్పుడు నేను ఓ మహారాణిలా ఫీల్ అవుతాను. పండిన బాదంకాయలు, జామ పండ్లు, తేగలు జేబులో పెట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఒక్కోసారి వాళ్ళ నాన్నగారు తెచ్చిన క్యాడ్బరీస్ చాక్లెట్స్ కూడా. అతని స్నేహితులు కూడా నన్ను చాలా బాగా చూసేవాళ్ళు. రేషన్ షాప్ క్యూలో, పాల ప్యాకెట్ల క్యూలోనూ నిలబడినిచ్చేవాళ్ళు కాదు, వాళ్లే పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. గోరింటాకు కోసుకొచ్చి పోసేవాళ్ళు. పతంగులు ఎగురవేసేటప్పుడు నన్ను ప్రత్యేకంగా చూడటానికి రమ్మని పిలిచేవాళ్ళు. ఈ ప్రత్యేకతలన్నీ నా వయసు తెచ్చిన అందం వల్లనే అని నాకు తెలుసు. ఆ అందం పట్ల నాకు మక్కువ పెరిగింది. కళ్ళకి చివర్ల పొడుగ్గా కాటుకు పెట్టేదాన్ని. జుట్టు నుదుటి మీదకి ఉంగరాలు తిప్పడం, కనుబొమ్మలు కలిసే చోట బొట్టు పెట్టడం చేసేదాన్ని. చిన్నక్క ఒకసారి అంది, ఏమిటి సోకులు, ముందు మార్కులు తెచ్చుకో అని తిట్టింది. దానికి ఇవన్నీ పట్టవు. గాలి వీస్తే సంతోషంగా వణకడం, తెల్లని వెన్నెల్లో వీధులన్నీ కప్పబడినట్లు అనిపించడం, పారిజాత సుమపరిమళాలు నిద్ర చెడగొట్టడం, నా ప్రతి కదలిక సృష్టి ఊపిరి బిగపట్టి చూస్తున్నట్లుగా ఉండటం, ఇవన్నీ చిన్నక్కకి అనుభవం లేదు, అందుకే విసుక్కునేది. ఈ వేసవి నేను చాలా సంతోషంగా గడిపాను. కానీ చివర్లో అపశృతిలా మా వీధి చివర ఇంట్లోకి ఒక కుటుంబం అద్దెకి దిగింది. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, బొంబాయి నుండి వచ్చింది. ఆ అమ్మాయి చాలా ఫ్యాషన్గా ఉండేది. సినిమా పత్రికలో అమ్మాయిలా బట్టలు వేసుకునేది. పెద్దగా అందంగా ఉండకపోయినా లూనా నడుపుతూ గట్టిగా హిందీలో వాళ్ళ తమ్ముడిని కేకలేస్తూ వీధంతా సందడి చేసేది. శివ మిత్ర బృందానికి చేతి నిండా పని తగిలింది. ఆ అమ్మాయి తమ్ముడితో స్నేహం చేశారు. ఆ అమ్మాయితో కూడా త్వరలోనే మాట కలిపారు. ఆ అమ్మాయి శివ వాళ్ళ బాదం చెట్టు ఎక్కడానికి, శివకి ఆ అమ్మాయి లూనా నడపడానికి అట్టే సమయం పట్టలేదు. ఎదురింట్లో నుంచి నేను వాళ్ళ నాటకాలన్నీ గమనిస్తూనే ఉన్నాను. నాకు ఒళ్ళంతా చీమలో జర్లు పాకుతున్నట్లుగా అనిపించాయి. శివను పట్టుకొని, ఏమిటి నీ కొత్త స్నేహితురాలే నీకు లోకం అయిపోయిందే అన్నాను. లిల్లీనా అన్నాడు. లిల్లీనో పిల్లినో నాకు తెలీదు అన్నాను. మగవాళ్ల బుద్ధులు ఇలాగే ఉంటాయని, కొత్త కనిపిస్తే చాలు వింతగా ఉంటుందని నాకప్పుడు తెలీదు. నేను కుచ్చుల జడ వేసుకుంటే చాలా బాగుంటుందని మెచ్చుకునేవాడు. ఇప్పుడు అస్తమానం ఆ పిల్ల బేబీ కటింగ్ గురించే చెప్తున్నాడు. నువ్వు లిల్లీలా ప్యాంటు షర్టు వేసుకుని లూనా నడపడం నేర్చుకోకూడదు, చూడు అన్ని పనులు ఎంత బాగా చేసుకొస్తుందో అనేవాడు. నాలాగా చింతపిక్కలాడగలదా, మిరపకాయలు దంచగలదా, బియ్యం రవ్వ విసరగలదా, అప్పడాలు ఒత్తగలదా, గొబ్బెమ్మలు పెట్టి ఆడగలదా అని కోపం పట్టలేక ఉక్రోషంగా అరిచేదాన్ని. అవన్నీ ముసలమ్మ కబుర్లు, మోడర్న్గా ఉండాలి అంటూ నా మాట కొట్టిపాడేశాడు శివ. లిల్లీ నన్ను చూసి 1-2 సార్లు స్నేహంగా నవ్వింది, కానీ నేను నవ్వలేదు. నా మనసులో ఒకలాంటి మంట బయలుదేరింది.
దాన్ని పొసెసివ్నెస్ అంటారని, అది చాలా భయంకరమైన అగ్ని అని ఆ రోజుల్లో నాకు తెలియదు. ఇంట్లో ఉంటే శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించేది, వెళ్తే లిల్లీని చూడగానే ఇంటికి వచ్చేయాలనిపించేది. గొంతులో ఏదో దాహం, మజ్జిగ తేటతో మంచినీళ్లతో తీరని దాహం. ఆ పిల్లకి ఏదో పరాభవం జరగాలని, ఆ పిల్ల ఏడవాలని ఏవేవో అసందర్భపు కలలు. అలా అలా దేవుణ్ణి కూడా ప్రార్థించేదాన్ని. ఓనాడు లిల్లీ లూనా మీద వస్తూ దారిలో ఎద్దు అడ్డం వచ్చి తప్పించలేక జారి పడిపోయింది. అది చూసిన నేను హేళన చేస్తూ పెద్దగా నవ్వాను. శివ వచ్చి ఆమెను లేపాడు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఈడ్చి చెంప మీద కొట్టాడు. అక్కడ అందరూ చూస్తుండగా అతను ఈ పని చేశాడు. నాకు బుస్సును ఉక్రోషం పొంగుకొచ్చింది. ఛీ, జన్మలో నాతో మాట్లాడుకో, ఆ చిప్ప కటింగ్ దాంతోనే ఊరేగు అని అరిచి మా ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని సంఘటనలు జరిగిపోయాక జరగకపోతే బావుండు అనిపిస్తాయి. తుడిపేసే శక్తి ఉంటే తుడిచేసేవాళ్ళం, కానీ భగవంతుడు ఆ శక్తి ఇవ్వలేదు. లిల్లీ కన్నా నాకే ఎక్కువ పరాభవం జరిగినట్లుగా తలుచుకొని నేను కుమిలిపోయాను. కొన్ని రోజులు అసలు వీధి మొహం చూడలేదు. శివ నేను తనతో మాట్లాడడం లేదన్న విషయం పట్టించుకోనట్లే తిరుగుతున్నాడు. లిల్లీ శివ వాళ్ళ అమ్మకు కూడా అప్పుడప్పుడు బస్ స్టాప్ దగ్గర లిఫ్ట్ ఇస్తుంది. ఇది ఇంకా నరకంగా ఉంది. లిల్లీ లిల్లీ అంటూ వాళ్ళ నాన్నగారు కూడా ఒకటే పిలుపులు. చొరవ ఉంటే లోకంలో అన్నీ సాధించుకోవచ్చు అని అప్పట్లోనే నాకు అర్థమైంది. నా పొడుగాటి జడన్నా, నేను ఎంతో ఇష్టంగా పెట్టుకునే చమేలీ పువ్వులన్నా కూడా విసుగొచ్చేస్తుంది. పెద్దక్కకి మళ్లీ పెళ్లి చూపులయ్యాయి. ఈసారి పెద్దక్క నోరు మెదపలేదు. పెళ్లికొడుకు బాగానే ఉన్నాడు, కట్నం అది దండిగానే అడిగారట. తాతయ్య అత్తయ్యకి ఆదుకోవాల్సిందిగా ఉత్తరం రాశాడు. మొత్తానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. చిన్నక్క రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మెడిసిన్లో సీట్ వచ్చింది. డబ్బెక్కడి నుంచి తేవాలన్నదే పెద్ద సమస్య అయిపోయింది. నాన్న మాత్రం ఎలాగైనా అక్కని డాక్టర్ని చేయాల్సిందేనన్నాడు. అమ్మ మాత్రం ముందు పెద్దక్క పెళ్లి ముఖ్యం ఉంది. రెండింటికి డబ్బు ఎలా సర్దాలా అని ఇద్దరు తర్జన భర్జనలో పడ్డారు. అత్తయ్య చీపిరి తలవాడితో సహా వచ్చేసింది. తన పెళ్లికి సహాయం చేస్తానని వాగ్దానం చేసింది. అందుకే తోడబుట్టిన వాళ్ళు అన్నారు అని తాతయ్య కంటతడి పెట్టాడు. నాకు మాత్రం ఈ చీపిరి తలవాడితో ఏ జిగురుతోనో లేవహంతోనో నాకు గట్టిగా ముడివేస్తున్నట్లు అనిపించింది. మెడ మీద కత్తి పడే ముందు మేత ముందు పడేస్తే దిక్కులు చూసే మేకలా ఉంది నా పరిస్థితి. శివ 10th పాస్ అయ్యాడు. అతని వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే ఊళ్ళో హాస్టల్లో వేశారట. ఒకరోజు గుడి దగ్గర కనిపించి నీతో మాట్లాడాలి, బావి దగ్గరికి రా అన్నాడు. ఏం లిల్లీని నీ చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని ఇవ్వలేదా అన్నాను. శివ చాలా గంభీరంగా చూశాడు. లిల్లీతో నాకు అలాంటి స్నేహం లేదు. నిజంగా నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. కానీ నేను మా బావను పెళ్లి చేసుకోవాలి అన్నాను. ఎవడవాడు? ఆ బెదురు కళ్ళవాడేనా? వాణ్ణి చంపేస్తానన్నాడు. నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా లిల్లీ చేయి పట్టుకోలేదు కదూ అని అడిగాను. అమ్మతోడు అన్నాక నమ్మకం కుదిరింది. మర్నాడు బావి దగ్గరికి వెళ్ళి నువ్వుండలు పోకుండలు ఇచ్చాను. శివ నా చేతిని తీసుకొని చేతి మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎప్పటి మాదిరిలా చెయ్యి విదిలించుకోలేదు. ఇష్టంగానే చేతిని అలా వదిలేశాను. మనసు స్పందిస్తే కానీ చర్యకి పరమార్థం అనేది ఉండదుగా. ఆ దిగుడు బావి ఓ పూదోటగా మారిపోయినట్లు, గాలి అందమైన కీర్తనలు ఆలపిస్తున్నట్లు మైమర్చాను. ఆ నిమిషంలో అతనితో పాటు హాస్టల్కి నేను వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎలా? అతనే ఇంకా తన కాళ్ళ మీద తను నిలబడలేదు. ఇద్దరం ఉత్తరాలు రాసుకోవాలని, ఎన్నెన్నో చెప్పుకోవాలని మాటలు తీసుకొని ఒకళ్ళని వదిలి ఒకళ్ళం వదలలేక ఇంటికొచ్చాం. ఆ రాత్రి వెన్నెల అరుగు పాలైపోతుంటే ఉసూరుమనిపించింది. దాన్ని వదలలేక కిటికీలో నుండి దోసిట్లో దారిగా పట్టుకొని తాగుతూ కూర్చున్నాను. ఆఖరి చుక్క వెళ్ళిపోతూ ఓ గువ్వల జంట నిద్రలేపి వెళ్ళింది. అది కూత పెట్టుకుంటూ సూర్యుడిని మేల్కొల్పింది. తూర్పు దిక్కు వేటగాడు సుల్తాను గోపురాన్ని వలవేసి పట్టాడు. మేలుకో ప్రేయసి మేలుకో అనే పాట ఆ సమయంలో గుర్తు వచ్చింది. ఈ మధ్య స్కూల్ పుస్తకాల కన్నా సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువైంది. లైబ్రరీలో కూర్చొని రుబాయిలు వరుసలు కట్టి పాడుకోవడం మధురంగా ఉంటుంది. ప్రపంచంలో ఇన్ని ఆనందాల్ని అందాల్ని పెట్టుకొని పెద్దవాళ్ళు ఇంత చింతపోతూ సతమతమైపోతూ ఉంటారెందుకు నాకు అర్థం కాదు. తెల్లారాక శివ ఆటోలో సూట్ కేసుతో వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్తూ చెయ్యి ఊపాడు. నేను చెయ్యి ఊపాను. లిల్లీ లూనా మీద బామ్మగారిని తీసుకెళ్ళింది. నా మనసంతా ఏదో వెలితి. కానీ ఏం చేయలేను. చాలాసార్లు అంతే. నేను కూడా స్టేషన్కి వెళ్ళొచ్చుగా. లిల్లీ అంత నిర్భయంగా అయినా చేయలేను. నన్ను అలా పిరికిగా పెంచిన అమ్మా నాన్నల మీద కోపం వచ్చింది. పెద్దక్కని చూస్తే జాలి. ఇంత మధురమైన ప్రేమని అనుభవించి మళ్ళీ నిస్సారమైన జీవితాన్ని పొందుతుందే అని. చిన్నక్క మాత్రం స్వర్గం చేతికి దొరికినంత సంతోషంగా దాని లోకంలో అది ఉంది. పెద్దక్క పెళ్లి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేసేశారు. పెళ్లి పొడుగుతా వాళ్ళ అత్తగారు ఆడబిడ్డలు ఏదో కొరత చూపించి కాబూలీ వాళ్ళలా అమ్మా నాన్నల నుంచి ఏదో లాగుతూనే ఉన్నారు.
కన్నవాళ్ళకి ఆడపిల్లల్ని వదిలించుకోవడం ఎంత కష్టమో ఈ పెళ్ళిళ్ళల్లో చూడొచ్చు. పెద్దక్కకి తెల్ల చీర కట్టి పూల జడతో అలంకరిస్తుంటే నాకు సంక్రాంతి ఊరేగింపుకి తీసుకొచ్చే గంగిరెద్దు గుర్తొచ్చింది. ఇప్పటి నుండి ఇది అలాగే అయ్యవారికి దండం పెట్టు అంటే తల ఊపాల్సిందే కదా. పాల గ్లాసు చేతికిచ్చి మా 3 గదుల కొంపలో ఉన్న మధ్య గదిలోకి పంపించారు. నన్ను చిన్నక్కని నాన్నగారు 2 ఆట సినిమాకి తీసుకెళ్లారు. రాధా కళ్యాణం సినిమా చూస్తున్నానే కానీ నా మనస్సు మాత్రం ఒకరిని ప్రేమించి ఇంకొకరిని చేసుకున్న అక్క మీదే ఉంది. ఒకరిని ప్రేమించింది, ఇతడు చెయ్యేస్తే ఊరుకోదు. దెబ్బతిన్న హృదయానికి మందు పూసుకున్నట్లుగా ఇతను కౌగిలించుకుంటే భరించలేదు. ఎంతటి నరకం అనుకున్నాను. సినిమాలో కూడా అదే కథ. సినిమా చూస్తుంటేనే నాకు అక్క కథ గుర్తొచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అమ్మ పక్కన నేను చిన్నక్క పడుకున్నాం. తెల్లవారుజామున పెద్దక్క యువతలకు వచ్చింది. నేను కుతూహలంగా ఆమెను చూశాను. అక్క సిగ్గుగా అమ్మ అడిగిన దానికి జవాబులు చెప్తుంది. దాని ముఖంలో ఏడ్చిన దాఖలాలే లేవు. ముక్తా పోయి మొహం కడుకో అని నన్ను గదమాయించింది అమ్మ. అక్క ముఖంలో సంతోషం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఆయనకి తుండి ఇవ్వడానికి నీళ్ళు అందించడానికి సంతోషంగా వెళ్ళింది. నిన్న నేను చూసిన సినిమాలో హీరోయిన్ పడ్డంతా 22 రేళ్ల మనోవేద దివిటీ పెట్టి వెతికినా కనపడలేదు. పిల్లలకి కొత్త బట్టలు కొనడానికి తీసుకెళ్ళినప్పుడు అందమైనవి అతి ఖరీదైనవి ఎంచేసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులు అవి మన కోసం కాదు ఇంకోటి చూడండి అంటూ చౌక రకం చూపించితే వాటిలోంచి ఇష్టం లేకపోయినా ఒకటి ఏరుకుంటారు. కానీ ఇంటికి వచ్చాక అవే చాలా ఇష్టం అయిపోతాయి. కొత్త బట్టలు కదా. ఇది అంతే. భారతదేశంలో ఆడపిల్ల భర్తని ఈ పద్ధతిలోనే ఎంచుకోవాలి. చౌక. ఏమిటలా దిక్కులు చూస్తున్నావు? మీ బావగారు పిలుస్తున్నారు అంది పెద్దక్క. నాకు ఇంకా ఈ కొత్త పిలుపు అలవాటు కాలేదు. ఇబ్బందిగా అతని దగ్గరికి వెళ్ళాను. ఏం చదువుతున్నావు అడిగాడు. చెప్పాను. సరియు మీ చెల్లెలు నీకంటే బాగుంది అదోలా చూస్తూ అన్నాడు అతను. చాలండి అక్క మూతి తిప్పింది. నాకు ఆ పరిహాసం నచ్చలేదు. భార్య ముందు మరదలు మెచ్చుకుంటాడేం అనుకున్నాను. మధ్యాహ్నం అందరం కేరమ్స్ ఆడుతున్నాం. పిచ్చాపాటి మాట్లాడుతూ సరియు నీకు బాగా ఇష్టమైన నటుడెవరు అడిగాడు బావ. కమల్ హాసన్ టక్కున చెప్పింది అక్క. చాలా ఇష్టమా? స్ట్రైకర్ గుండ్రంగా తిప్పుతూ అడిగాడు. ఈయన మాత్రం మరదలి అందం భార్య ముందే పొగడొచ్చు. అవును పడి చచ్చిపోయేదాన్ని ఆలోచించకుండా అనేసింది అక్క. కాయిన్ని అతను గట్టిగా కొట్టాడు. మైనస్ పడింది. హఠాత్తుగా లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. చిన్నక్క ముక్కు పైకి జారిన కళ్ళజోడు పైకి తీసుకుంటూ పెద్దక్క వైపు కోపంగా చూసింది. పెద్దక్క కూడా లేచి ఆయన వెనకాలే వెళ్ళింది. నాకు నవ్వొచ్చింది. కమల్ హాసన్ అభిమాన నటుడంటే ఈయన గారి మనసంతా పాడైపోయిందే. తన భార్య పెళ్లికి ముందే ఇంకోడికి మనసిచ్చి ముద్దు కూడా పెట్టిందని తెలిస్తేనో ఆ ముఖంలో రంగులు కూడా తమాషాగా చూడాలనిపించింది. ఎందరో భర్తలు భార్యల నటన వల్ల మనశ్శాంతిగా బ్రతకగలుగుతున్నారు అనిపించింది. నటన బ్రతుక్కి చాలా ముఖ్యం. అక్క ఏం చెప్పిందో కానీ ఆయన శాంతించాడు. తర్వాత ఇద్దరూ కలిసి సినిమాకెళ్లారు. మరో జంట పరస్పరం మోసపుచ్చుకుంటూ నాటకాలు ఆడుకుంటూ కాపురం చేయడం మొదలైంది అనడానికి సూచన అన్నమాట. అమ్మా నాన్న ఖర్చులు వేసుకుంటున్నారు. వేలిముడి జారిపోయి సిగపాయలో అమ్మ వీపు మీద పరుచుకున్నాయి. వాటి మధ్యలో యుద్ధ ఖైదీలా చిక్కిన ఓ మల్లె మొగ్గల దండ వారి శృంగార కుటుంబ భారం మోసి వంగిపోయిన నడుములోంచి వేలి కొసల్లోంచి జారిపోయినట్లుగా ఉంది. కొత్తగా పెళ్ళైన అల్లుణ్ణి కూతుర్ని చూసిన పూర్వపు వాసనలు ఏవో తట్టి పిలిచినట్లయి నాన్న అమ్మ దగ్గరగా జరిగి సౌదా ఏది పూర్వపు ఆ ముక్త మనోహర సౌకుమార్య లావణ్య హాసరేఖ అనగానే అమ్మ పక్కుమని చాలా అందంగా పరవశంగా నవ్వింది. మా ఇంట్లో దీపావళి పండుగ నాటి ప్రమిదలు కూడా అంతటి ప్రమాదాన్ని ఇవ్వలేదు. నక్షత్రాలు అస్తమిస్తున్నాయి. శూన్యం ప్రభాతం వైపుకి త్వరపడు. నిరంతరం శూన్యంలోకి మాయమవుతుంది. ఆ వృధా వ్యయంలోంచి ఒక్క నిమిషం జీవిత స్రవంతిని రుచి చూసేందుకు మిగిలింది. ఈ క్షణం త్వరపడు అన్నట్లుగా ఉన్నాయి నాన్న చూపులు. సారంగీ వాద్యంలో నవ్వులు చిందిస్తూ వంచిన వెన్నుతో అమ్మ ఆ నిశీదిలో పెరట్లో సంధ్యదీపంలా మెరిసిపోయింది. ఇంకా పుట్టని రేపు పుట్టి చచ్చిన నిన్న వాటిని తలుచుకొని చిరాకు పడకు. ఇప్పుడే అదే ఈ క్షణమే మిగిలింది మనకు. నాన్న రుబాయిలు చెప్తున్నాడు. నేను కాళింది నవ్వుతున్నాం. తాతగారు జపానికి భంగమై ఒక్క క్షణం కళ్ళు చిట్లించి నాన్న మొహంలో నవ్వును చూసి తనే అక్కడి నుంచి దూరంగా తొలగిపోయారు. పాత తరం కొత్త తరాన్ని అర్థం చేసుకుని వైదొలగాలి. రేపు నా అమ్మా నాన్న అయినా ఎల్లుండి మేమైనా. పెద్దక్క కాపురానికి వెళ్ళిపోయింది.
చిన్నక్క మెడికల్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళిపోయింది. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వస్తున్నాను. బావి దగ్గరికి రాగానే శివ గుర్తొచ్చేవాడు. వెళ్ళాక ఓ ఉత్తరం రాశాడు. కాలేజ్ చాలా బాగుంది, దారి పొడుగునా అందమైన ఆడపిల్లలు కనిపిస్తారని, సాయంత్రాలు ఆడపిల్లల కాలేజీల ముందుకెళ్ళి తన స్నేహితులందరూ బీట్ కొడతారని, తను అలా చెయ్యడం లేదని రాశాడు. శివ బుద్ధి నాకు తెలుసు, తప్పకుండా వెళ్తాడు. కానీ వెయ్యవలసినంత జలసి వేయలేదు. మెచ్యూరిటీ వస్తుందేమో నాకు. సుబ్బలక్ష్మి తల్లికి పెద్ద ఆపరేషన్ చేయాలన్నారట. ఆ అమ్మాయి అమ్మ దగ్గరికి వచ్చి ఒకటే ఏడుపు. ఇంట్లో వరుసకు మేనత్త ఉందట, కానీ ఆవిడికి చూపు సరిగ్గా ఆనదట, వంట అది చేయలేదట. ఆసుపత్రిలో సుబ్బులు తల్లిని కనిపెట్టుకుని ఉంటుందట. నన్ను తనకింట్లో తోడుకు పంపమంది. అమ్మ సరే అంది. తను స్వయంగా వచ్చి వాళ్ళ అమ్మని చూసింది. ఆవిడకి ఏం భయం లేదని, ఆముక్తిని సుబ్బులకి తోడుగా పంపుతానని మాట ఇచ్చింది. నాకు చాలా సరదాగా అనిపించింది. వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్లో పాటలు వినవచ్చు, టీవీలో సినిమా చూడవచ్చు. ఇవన్నీ మా ఇంట్లో లేవు. నేను సుబ్బులు కలిసి వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పాటలు వినడం, అస్తమానం టీవీ చూడటం, జీవితం అంటే ఇదే కదా అనిపించింది. ఆ రోజు రాత్రి టీవీలో కవిత సినిమా వస్తుంది. సుబ్బులు బఠానీలు నవలుతూ సినిమా చూస్తుంది. నేను నోట్స్ రాసుకుంటూనే సినిమా చూస్తున్నాను. వాళ్ళ నాన్న వచ్చి మా ముందు సోఫా మీద కూర్చున్నాడు. నేను ముందుకు వంగి బాటనీ రికార్డులో బొమ్మలు వేస్తున్నాను. ఎవరో నన్ను గుచ్చుగుచ్చు చూస్తున్నట్లుగా అనిపించి తలెత్తి చూశాను. సుబ్బులు తండ్రి ఆబగా నా జాకెట్లోకి చూస్తున్నాడు. నేను అదిరిపడి సర్దుకొని కూర్చున్నాను. సుబ్బులు హాయిగా సినిమా చూస్తుంది. నాకు ఆ తర్వాత అక్కడ ఉండటం ముళ్ళ మీద ఉన్నట్లుగా అనిపించింది. నేను పక్క గదిలోకి వెళ్తుంటే పొరపాటున వచ్చినట్లు ఢీ కొట్టాడు. రాత్రి 9 అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలనిపించినా ఎలా వెళ్లాలో సుబ్బులకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే దాని పక్కన పడుకున్నాను. కాస్త నిద్ర పడుతుండగా నా మీద ఏదో బరువుగా అనిపించింది. ఉలిక్కిపడి లేవబోతుంటే నా నోరు తన చేత్తో టక్కన మూసేశాడు. చూస్తే సుబ్బులు తండ్రి. శబ్దం చేయకు, కాసేపే కదలకు అంటున్నాడు. నేను చీకట్లో పెనుగులాడాను. సుబ్బులు మొద్దు నిద్రపోతుంది. ఆయన కాళ్లతో నా కాళ్ళను నొక్కిపట్టి నా మీదకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అంత బలం ఎలా వచ్చిందో కానీ గట్టిగా మోచేతి మీద కరిచేశాను. అమ్మా రాక్షసి అంటూ నెప్పికి వదిలిపెట్టేశాడు. నేను ఒక్కసారి విదిలించుకొని లేచి కూర్చొని సుబ్బులు సుబ్బులు అని దాన్ని లేపేశాను. అది చటుక్కున నిద్ర కళ్ళతోని ఏమైందే, దొంగడొచ్చాడా అంటుంది. నేను దాన్ని చుట్టుకుపోయి ఏడ్చేశాను. ప్రొద్దుటే ఆ పిల్లని వాళ్ళ ఇంటికి పంపాయి. రాత్రి ఏం కలకందో ఏమో దడుచుకుని ఒకటే అరుపులు అన్నాడు. నాకు నిజంగానే దడుపు జ్వరం వచ్చేసింది. పదవే అంది సుబ్బలక్ష్మి. సుబ్బులు నేను కలకనలేదు అన్నాను. మా నాన్న లుంగి కప్పుకొని పరిగెడుతుంటే నేను చూశాలే. సారీ ముక్తా అని సుబ్బలక్ష్మి ఏడ్చింది. మరి అంతా తెలిసే నువ్వు అన్నాను. నేను మీ ఇంట్లో పడుకుంటాను ఈ రోజు నుండి అంది సుబ్బలక్ష్మి బెదురుగా. ఇది నవనాగరిక సమాజంలో వయసు వచ్చిన ఆడపిల్లలకున్న భద్రత. ఇద్దరం ఒకరిని ఒకరం పట్టుకొని కాసేపు ఏడ్చాము. బయట ఏ ఉపద్రవం జరిగినా ఇంట్లో చెప్పకూడదు. చెప్తే అమ్మాయి గుండెల్లో నొప్పి వస్తుంది. చెప్పుకోవడానికి చిన్నక్క కూడా లేదు. ఈ మధ్య అక్కలిద్దరూ తెగ జ్ఞాపకం వచ్చి బాధేస్తుంది. మేము వెళ్లేసరికి నాన్న చిన్న పిల్లకి ప్లేట్లో పాలు పోస్తున్నాడు. నాకు ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది. ఎంత భూతదయ! అది భయానికో చలికో కళ్ళు ఆర్పి గడగడా వణుకుతోంది. రాత్రి నేను భయానికి అలాగే వణికాను. దాన్ని దగ్గరికి తీసి భయం పోగొట్టి చేత్తో నిమిరి పాలు పోసి తాగిస్తున్నాడు నాన్న. నాన్నలందరూ ఇంత దయగా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ పిల్లలా ఏ ఆడపిల్ల భయపడనక్కర్లేదుగా అనిపించింది. ముక్తా, నీకు బుల్లి ఫ్రెండ్ వచ్చింది చూడు అని నవ్వుతూ పిలిచాడు. నేను ఎందుకో వెళ్ళి నాన్న పక్కన దూరి కూర్చున్నాను. ఆయన వంటి నుండి వచ్చే ఆదరపూర్వకమైన పరిమళం మగజాతి అంటే భయాన్ని తగ్గించేదిగా అనిపిస్తుంది. తల్లిపోయిందట, పసిది చూడు ఎలా దిక్కులు చూస్తుందో అంటున్నాడు. 3 ఆడపిల్లల్ని కని సాకిన నాన్నకే తెలుసు ఆ భీతి సంగతి. నేను ఎన్నడూ ఎవరింటికి నిన్ను అమ్మని వదిలిపెట్టి వెళ్ళను నాన్నా అన్నాను. నాన్న నవ్వుతూ వెళ్ళక తప్పుతుందా, అక్క వెళ్ళలేదు, అప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతా నాన్నా అంటావు అన్నాడు. నాకేడుపు ముంచుకొచ్చింది. ఇంతగా ప్రేమించే నాన్నని అమ్మని వదిలి ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళాలని రూల్ పెట్టిన కఠినాత్ములు ఎవరో. అమ్మ తాతయ్యకి అన్నం పెడుతుంది. అమ్మ అన్నపూర్ణ భిక్షాందేహి అంటాడు తాతయ్య. రోజూ ఇదే తంతు. పండు ముసలి కూర్చోడానికి విరిగిన పీట చెక్క తప్ప లేకపోయినా ఇదే ఆనందం. చారు గోంగూర పచ్చడితో షడ్రుచుల భుక్తాయాసం. పిల్లకు చీలి అని పేరు పెట్టాం. దాని గురించి రకరకాల కథలు అక్కలిద్దరికీ ఉత్తరాల నిండా రాశాను. చిన్నక్క బాగా చదువుకోమని ఉత్తరాలు రాసింది. పెద్దక్క ఉత్తరం నిండా అత్తారింటి సంగతులే.
డబుల్ కాట్లు ఇవ్వలేదని జ్ఞాపకం చేయమందట వాళ్ళ అత్తగారు. ఎప్పుడైనా ఇనుప మంచం మీదైనా పడుకున్న మొహమా అని నాకు అడగాలనిపించింది. నాకు స్కూల్లో మంచి మార్కులు వస్తున్నాయి. డేవిడ్ సార్కి పక్షవాతం వచ్చిందట. ఎవెంజలీనా ఈ మాట చెప్పి ఆడపిల్లల్ని వీపు మీద రాసి టేబుల్ కింద నుంచి కాలు తొక్కి ప్రభువు చూడడం లేదనుకున్నాళ్ళ ఉంది. బాగా అయింది అంది. నాకు సుబ్బలక్ష్మి తండ్రి కూడా గుర్తొచ్చాడు. కాస్త ముందు వెనక అందరూ అనుకున్నాను. నాకు బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే సుబ్బలక్ష్మి తండ్రి లాంటి పెద్ద మనుషులు కనుబొమ్మల మధ్య కుంకుమ బొట్టు పెట్టుకుని ఎప్పుడు గుడులు గోపురాలు పూజలు అంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకో అంత దైవభీతి. అలా పెళ్ళయిందో లేదో ఇలా శ్రావణ మాసం అంటూ పెద్దక్కని తీసుకొచ్చారు. అమ్మకి బోల్డ్ హైరాణ. అక్క కొత్త చుట్టంలో అసలు పనే ముట్టుకోకుండా ఈయన అలా అయితే తింటారు ఇలా అయితే తినరు అంటూ బడాయిపోతుంది. పెళ్లి అప్పులు తీరకుండానే అప్పుడో నోములు ఖర్చులు. ఆడపిల్ల పెళ్లితో వదలదు. పెళ్లితో మొదలు అనుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి బావ వచ్చాడు. ఆయన ఎక్కడ కూర్చున్నా రాజభోగాలే. ముక్తా మంచినీళ్ళు, ముక్తా కాస్త విసురు అనేవాడు. ఆ అధికారానికి నాకు ఒళ్ళు మండిపోతుంది. ఓ రోజు సినిమా టికెట్లు పట్టుకొని వచ్చాడు. 3 అంది పెద్దక్క. ఆ ముక్త కూడా వస్తుంది అన్నాడు. నాకు సరదా వేసి వెంట వెళ్ళాను. ఆటోలో మధ్యలో కూర్చోబెట్టాడు. నాకు అతని శరీరం తగులుతుంటే జుగుప్సుగా అనిపిస్తుంది. నా మీద నుండి భార్య భుజం మీద చేయి వేసి కూర్చున్నాడు. అక్కకి తన మురిపెమే తప్ప ఇంకో ధ్యాసే లేదు. సినిమా హాల్లో అక్క పక్కన కూర్చున్నాను. సినిమా మొదలయ్యాక మెడ మీద ఏదో కదలిక. బల్లి కాదు కదా అనుకున్నా. కాదు, బావ అక్క మీద నుండి చెయ్యి వేసి నా మెడ కిందుగా చెయ్యి పోనిస్తున్నాడు. అక్కా అన్నాను. ఏమే అంది. ఎవరో చెయ్యి వేశారు అన్నాను. ఎవడే పాపిష్టి వెదవా అంది. నీ మొగుడే అని చెప్పలేకపోయాను. దాని సంతోషం పాడు చెయ్యాలని నాకు అనిపించలేదు. ఆ తర్వాత స్థిమితంగా కూర్చోలేకపోయాను. నల్లులు ఏమైనా కుడుతున్నాయా? కుదురుగా కూర్చోకుండా అలా తన్నుకుంటున్నావు అంది అక్క. నేనేం మాట్లాడలేదు. ఇంటికొచ్చేటప్పుడు మళ్ళీ ఆటోలో నరకం. నా శరీరం అతనికి ఓర్సుకుపోతుంది. రోడ్ల మీద గతుకులు కూడా అతనికి సహకరిస్తున్నాయి. పక్కనే కొత్త పెళ్ళాన్ని పెట్టుకుని నన్నిలా తడిమి ఆనందించడం ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంట్లోకి రాగానే నీళ్ల గదిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చాను. ఈ వేళప్పుడు స్నానం ఏమిటే అంది అమ్మ. సినిమా హాల్లో బల్లులు తొండలునమ్మ. ఛీ, తలుచుకుంటేనే కంపరంగా ఉంది అన్నాను. బావ చెవులు పడ్డాయి ఆ మాటలు. తేలికుట్టిన దొంగలా ఊరుకున్నాడు. అక్కని తీసుకుని బావ వెళ్ళిపోయినా ఈ సమస్య మీద నేను ఆలోచిస్తూనే ఉన్నా. ఇలా ఆడపిల్లకి ఎందుకు ఇన్ని సమస్యలు? వీళ్ళంతా మా చుట్టూ ఉన్నవాళ్ళు. తెల్లారు లేస్తే ఎదురుపడేవాళ్ళు. ఎలా ఎదుర్కోవాలి? ఎలా తప్పించుకోవాలి? నాకు ఈ సమస్యకి పరిష్కారం లిల్లీ చెప్పింది. శనివారం గుళ్ళో చాలా రష్గా ఉంది. అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్లు దడికట్టి నిలబడ్డారు. నేను ఒంటికాలు మీద నిలబడి మధ్యలోంచి తొంగి చూస్తూ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. నాకు సడన్ గా వెనకాలేదో ఒత్తుకుంటున్నట్లుగా అనిపించింది. ఓ పక్క పూజారి తెచ్చే హారది అత్తుకుంటూనే వెనక్కి తిరిగి చూశాను. 50 పైడి ఉంటాయి. పంచు కట్టుకొని ఉన్నాడు. నన్ను దాదాపుగా ఆనుకొని నిలబడ్డాడు. నేను ఇంకాస్త ముందుకు జరిగాను. నేను జరుగుతున్న కొద్దీ నాతో పాటు జరుగుతున్నాడు. అతని శరీరం నా శరీరాన్ని తాకుతున్నట్టుగా ఉంది. నేను విసుగ్గా చూస్తే వెనకాల వాళ్ల మీద విసుగు నటిస్తున్నాడు. అతడికి తప్పకుండా నా ఈడు మనవరాళ్లు ఉండొచ్చు. అది దేవుడి గుడిలో. ఏం చెయ్యాలో తోచక గబగబా లైన్లోంచి బయటకు వచ్చేశాను. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తుంటే హలో అని వినిపించింది. వెనక్కి చూస్తే లిల్లీ నవ్వుతూ పలకరిస్తుంది. నేను నవ్వుతూ పలకరించాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నాకు జలసీ లేదు. దర్శనం అవ్వకుండానే వచ్చేసావేం అంది. నేను మాట్లాడకుండా ఇబ్బందిగా చూశాను. లిల్లీ దగ్గరికి వచ్చి ముసలాడు సతాయిస్తున్నాడు కదూ అంది. నేను ఆశ్చర్యంగా చూశాను. ఓ రోజు నాతో కూడా అలాగే చేశాడు. ముసలాడు కదా అని వదిలేశాను. ఈ రోజు నిన్ను చూస్తుంటే వాడికి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అని తెలిసింది. రోగ్ అన్నాను. మరి రోగం కుదర్చాలిగా అంది. అంటే తన మెడ దగ్గర నుంచి సేఫ్టీ పిన్ తీసి పద వాడి పని చూద్దాం అంది. గుడిలోనా? భయంగా అడిగాను. దుష్ట శిక్షణ చెయ్యాల్సిన చోటు ఇదే అంది. లిల్లీ వెనక్గా వెళ్ళి నేను నిలబడ్డాను. ముసలాడు ఆదరాబాదరా మగపిల్లలిద్దరిని తోసుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. లిల్లీ పిన్ రెడీగా పట్టుకుంది. లిల్లీ వెనకాలకు వచ్చి ఆనుకొని నిలబడ్డాడు. ఆమె ఏం మాట్లాడలేదు. నేను ఊపిరి బిగపెట్టి చూస్తున్నా. క్యూ ముందుకు కదులుతుంది. ఇంతలో ముసలాడు గబుక్కున అబ్బా అని అరుస్తూ క్యూలోంచి బయటకు పరిగెత్తాడు. లిల్లీ పిన్ దాచేసి చంపలు వేసుకుంటూ ముందుకు నడిచింది. ఆమె ధైర్యానికి విస్తుపోయాను. బయటకొచ్చి ప్రసాదం తింటూ ఉండగా అడిగింది లిల్లీ, ఎందుకు నువ్వు ఇలాంటి వాళ్ళని ఎదిరించవు? వాళ్ళు ఇది నీకిష్టం అనుకోరు? అల్లరవుతుందని భయం అన్నాను. లుక్ ముక్తా, ముందు భయం అనే మాటని వదిలిపెట్టు. ఆడపిల్ల సోల్జర్లా బ్రతకాలి. నువ్వు స్కౌట్స్లో కానీ ఎన్సీసీలో కానీ లేవా
అడిగింది. నేను తల అడ్డంగా ఊపాను. ఆడపిల్ల అనే సాగర్ ఎక్స్కర్షన్కి కూడా పంపలేదు ఇప్పుడు మా ఇంట్లో. మనం చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇలా పిరికిగా ఉంటే లాభం లేదు. ఎవరో వచ్చి మనల్ని, మన ఆపదల్ని కాపాడతారని ఎదురు చూడకూడదు. ద్రౌపదిలా కాదు, సత్యభామలా అస్త్రాల్ని చేతుల్లోకి తీసుకోవాలి అంది. అన్నీ తెలిసినట్లు అలా మాట్లాడుతున్న లిల్లీని చూస్తే నాకు ముచ్చటేసింది. నాకు అక్క ఉంది తెలుసా, ఇప్పుడు ఆర్మీలో ఆఫీసర్గా ఉంది. యూపీలో పోస్టింగ్ వేశారు. నేను ఆర్మీలోకి వెళ్ళిపోతాను. జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అంది. నేను అపురూపంగా లిల్లీ వైపు చూశాను. నీ సౌకుమార్యం నీ బలహీనత కాకూడదు, నీ లాలిత్యం నీ అసక్తిత కాకూడదు. నువ్వు స్త్రీవైనంత మాత్రాన ఎవడి పాదదాసిగానో, వాడి విమ్స్ అండ్ ఫ్యాన్సీలు తీర్చే విలాస వస్తువుగానో బ్రతకక్కర్లేదు అంది. నేను స్త్రీని, చాలా అందంగా, లలిత కోమలంగా, సృష్టిలోని సౌకుమార్యానికి రూపంగా భగవంతుడు సృష్టించాడు. నేను బయట ఏమైనా ఏ పనైనా సాధించని, ఎంత గొప్పదాన్నైనా కానీ పురుషుడు మాత్రం నాలో స్త్రీ తనకి హాయినిచ్చేందుకే వాడుకుంటాడు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అంటూ స్త్రీ కాఫీ కప్పుతో ఎదురు రావాల్సిందే, లేదా భర్తకి ఉతికిన షర్ట్ ఇవ్వనందుకు నలుగురిలో తలదించుకునే అడ్వర్టైజ్మెంట్లోలా చిన్నతనం పడాల్సిందే. నీ సౌకుమార్యాన్ని, లాలిత్యాన్ని అతని విలాసాల కోసం ఖర్చు పెడుతూ అబల అనే ముద్ర మోస్తూ ఇంకా ఎన్ని యుగాలు అని లిల్లీ నిలదీస్తున్నట్లుగా చూస్తోంది. అమ్మాయిలకి అబ్బాయిలకి నచ్చినట్లుగా ఆడుకునేందుకు బ్యాట్, గన్ ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి లక్క పెడతలు, చందనం బొమ్మలు ఎందుకు? నరాల్లో వాళ్ళ భవిష్యత్తుని ఇంజెక్ట్ చేయడానికి కాకపోతేను. నేను ఆలోచనలో పడ్డాను. నువ్వేం చేయాలని ఆలోచించుకున్నావు ముక్త? మొదటిసారిగా నా మెదడులో నా భవిష్యత్తు గురించిన ఆలోచనలకి పురుడు పోసింది లిల్లీ. పైనుండి ఓ విమానం జూమ్ అంటూ ఆలోచనలు చెదరగొడుతూ వెళ్తుంది. నా ఆలోచనలు కూడా ఆ ఎత్తులకు వెళ్ళాయి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అంటూ గుడిలోంచి దుర్గా స్తోత్రం వినిపిస్తుంది. ఎవరో ఆపకుండా గంటలు కొడుతున్నారు. అవన్నీ నా మనసులోనే కొడుతున్నట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత కాలం చాలా వేగంగా పరుగులెత్తింది. శివ, లిల్లీ, నా క్లాస్మేట్స్ అందరూ ఉరవకొండలోనే ఉండిపోయారు. మేం మాత్రం నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో హైదరాబాద్ వచ్చేసాం. కో ఎడ్యుకేషన్ కాలేజీకి చేరడం, రకరకాల స్నేహాలు, అంతా ఉరుకులు పరుగులుగా సందడిగా ఉంది. మగపిల్లలతో కబుర్లు చెప్పడం, వాళ్ళ బైకుల మీద లిఫ్ట్లు తీసుకోవడం ఇక్కడ చాలా సాధారణమైన విషయం. ప్రతాప్, వెంకట్, రఫీ, నేను, చిత్ర, వైజయంతి ఒక గ్రూప్గా మారాం. ఎవరికి ఎవరితో అఫైర్స్ లేవు. అందరం జాయిగా ఒకళ్ళ మీద ఒకళ్ళం జోక్స్ వేస్తూ ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్, ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ వీడియోలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.